నమస్కారం యష్ గారు. నమస్కారం. కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా 6 నెలలు పూర్తి చేసుకుంది. అవును. సో, ఎలా ఉందండి పరిపాలన పరంగా? పరిపాలన చాలా బావుంది. హ్మ్. గత ఉగ్రవాది పరిపాలన కంటే గూడా ప్రజా పరిపాలన బావుందని ప్రజలందరూ గూడా ఆశిస్తున్నారు, చూస్తున్నారు, ఎంజాయ్ జేస్తున్నారు. గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మర్డర్‌లు, మానభంగాలు, అరాచకాలు, దొంగ కేసులు, చంపేయటాలు, నరుక్కోటాలు, ఆఖరికి ఎంపీని చంపాలని ట్రై జేయటాలు, సొంత చెల్లి మీద దాడులు, సొంత చెల్లిని ఇబ్బంది పెట్టడం, తల్లిని చంపాలనుకోవటం ఇయన్నీ చూసాం. కానీ గత 6 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒక దాడి లేదు, గంజాయి స్మగ్లర్ లేరు, ఎర్రచందనం స్మగ్లర్లు లేరు. అంటే రాష్ట్రం చాలా ప్రశాంతంగా ఉందనే భావనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారని నా అభిప్రాయం. మరి ఇచ్చిన హామీలు అమలు జరగలేదని చెప్పేసి ఇప్పటికీ వాళ్ళు కామెంట్ చేస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే పట్టించుకోలేదు. ఇప్పుడు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, వచ్చి 6 నెలలైంది ప్రభుత్వం. ఇప్పుడు ఏదైనా సరే విద్యా దీవెన ఇవన్నీ ఏదైనా తీసుకోండి. అవన్నీ సంవత్సరానికి ఒకసారి ఇచ్చే పథకాలు అవన్నీ కూడా. ఎప్పుడు ఇస్తారు? ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్‌లోనో లేకపోతే ఫైనాన్షియల్ స్టార్టింగ్ ఇయర్‌లోనో ఇస్తారు. అంతే కదా! దట్స్ హౌ ద పాలిసీ ఈస్. జగన్మోహన్ రెడ్డి జనవరి 2వ తారీఖున, 3వ తారీఖున ధర్నా చేస్తా అని అంటున్నాడు. దేనికోసము? స్టూడెంట్ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ కోసం. అసలు స్టూడెంట్ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఎప్పుడు ఇస్తారు? మార్చ్, ఏప్రిల్‌లో ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి నీచమైన మనస్తత్వం ఎలా ఉంటదంటే, జనవరి 2, 3 తారీఖు రోజు ధర్నాలు చేస్తే, అది ఎట్లాగో చంద్రబాబు ప్రభుత్వం మార్చి, ఏప్రిల్‌లో ఇస్తది. ఏం చెప్పుకుంటాడు జగన్మోహన్ రెడ్డి? నేను ధర్నా చేయబట్టి చంద్రబాబు భయపడి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఇచ్చాడని చెప్పుకునే ప్రయత్నం చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి చిల్లర రాజకీయాలు, ఉగ్రవాద రాజకీయాలను చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మోసపోయే పరిస్థితిలో లేరు. గత 5 సంవత్సరాల ఉగ్రవాది పరిపాలన పట్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి దవడ పగలగొట్టి 11 సీట్లు ఇచ్చి మూల కూర్చోబెట్టారు. 151 సీట్ వచ్చింది. 151లో ఏదో ఒకటి తీసేయాలనుకున్నారు. 5 నెంబర్ పెద్ద నెంబర్ కాబట్టి 5 కొట్టేశారు. 11 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వనని అడుక్కుంటున్నాడు. అడుక్కుంటే వచ్చే హోదానా అది? ప్రజలిస్తే వచ్చే హోదా అది. ఆ హోదా ఇస్తేనే నేను వచ్చి అసెంబ్లీలో మాట్లాడతా అంటున్నాడు. ఇయన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఒక అసమర్థుడు, ఒక రాజకీయ ఉగ్రవాది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారని నా అభిప్రాయం. ఇప్పుడు మీరు ఆ టైంలో మీ ఎన్ఆర్ఐస్ అందరూ కూడా చాలామంది సపోర్ట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూటమి గెలవాలని చెప్పేసి ముఖ్య పాత్ర పోషించారు. నో డౌట్ ఆ విషయంలో అవును. ఎన్ఆర్ఐస్ అందరూ అవును. కూడా. మరి మీకు అనుకూలంగానే ఉంది ఈ ప్రభుత్వం? అంటే మాకు అనుకూలంగా ఉండాల్సిన అవసరం లేదండి. ఆ. నేనేమనుకుంటానంటే అంటే అప్పుడు ఏ ఉద్దేశంతో మీరు సపోర్ట్ చేశారు? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. ఆ, రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోతుంది. రాష్ట్రంలో డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి మింగేస్తున్నాడు. రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేయాలనుకుంటున్నాడు అనే ఉద్దేశంలో ఎన్ఆర్ఐలే కాదు, రాష్ట్ర ప్రజలతో పాటు భారతీయులు కూడా ఆలోచించారు. అంటే ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు సీఎం అయితే రాష్ట్రాలు ఎలా సర్వనాశనం అయిపోతానికి బెస్ట్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గవర్నెన్స్ 19-24. అందుకనే జగన్మోహన్ రెడ్డి గవర్నెన్స్ మీద యూసీ బర్క్లీ యూనివర్సిటీలో కూడా కేస్ స్టడీలు జరుగుతున్నాయి. అంటే ఒక వర్స్ట్ చీఫ్ మినిస్టర్ ఒక స్టేట్‌కి ఉంటే స్టేట్ ఎట్లా డిజాస్టర్ అయిపోతుంది అని అనటానికి యూనివర్సిటీలు కూడా కేస్ స్టడీ తీసుకుంటున్నాయి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద. అంటే జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పరిపాలన అందించాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక ఐడియా ఉంది. కానీ మేమందరం కూడా ఫైట్ చేసింది ఎందుకు? రాష్ట్రాన్ని కాపాడు కోసం ఫైట్ చేసాం. రాష్ట్రాన్ని ఎవరి నుంచి కాపాడుకోవడానికి ఫైట్ చేసాము? ఒక రాజకీయ ఉగ్రవాది నుంచి, ఒక పొలిటికల్ టెర్రరిస్ట్ నుంచి కాపాడుకోవడానికి ఫైట్ చేసాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో వైసీపీలో ఉన్న వాళ్ళందరూ ఉన్మాదుల్లా ప్రవర్తించారు, ఉగ్రవాదుల్లా ప్రవర్తించారు. చిన్న సామాన్య పౌరుడు తోపుడు బండి దగ్గర నుంచి పెద్ద స్థాయి అంటే కేవీ రావు గారి వల్ల అంతవరకు వాళ్ళకి కూడా కేవీ రావు గారిని భయపెట్టి పాయింట్ బ్లాంక్లో గన్ బ్యాంకులు పెట్టి 4,000 కోట్ల రూపాయల 2,500 కోట్ల రూపాయల పోర్ట్‌ని 400 కోట్ల రూపాయలు రాయించేసుకున్నాడు. 11,000 రూపాయలు ఇంత అంతే కదా. మరి ఆఖరి తోపుడు బండి వాడి దగ్గర కూడా డబ్బులు తీసుకొని, వాడు చిన్న 100 గజాలు ఉంటే ఆ 100 గజాలను కూడా లాక్కొని పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు చెయ్యని అరాచకాలంటూ లేవు. ప్రజలందరూ కూడా భయపడిపోయారు. 40% ఉంది కదండి. ఓట్ బ్యాంక్ అనేది ఒక 40% ఉంది కదా. 36% ఉంది, 40% కాదు. 36 ఒక్కటి చెప్తానండి, సింపుల్ భాషలో చెప్తాను మీకు నేను. ఓకే. మన భారతదేశంలో ఒక ఉగ్రవాది చొరబడ్డాడు, కసబ్ అనే ఉగ్రవాది. కసబ్ అనే ఉగ్రవాది చొరబడి మన భారతదేశాన్ని, ఢిల్లీని నాశనం చేయాలనుకున్నాడు, రాజధానిని నాశనం చేయాలనుకున్నాడు. అలాంటి వాడికి భారత ప్రధాన సుప్రీంకోర్టు జైలు శిక్ష చేసి వాడిని ఉరిదీయాలని చెప్పింది. అవునా? వాడిని ఉరిదీయద్దు అని కూడా మన భారతదేశంలో చాలామంది ధర్నాలు చేశారు. మీకు గుర్తుందా? ఐడియా ఉందా? వాడి తరఫున భారతదేశంలోనూ ఒక లాయర్ కూడా ఉన్నాడు. సో ఎప్పుడైనా సరే ఒక ఉగ్రవాదికి కూడా ఫ్యాన్స్ ఉంటారు, మంచోళ్ళకి కూడా ఫ్యాన్స్ ఉంటారు. ఈ ఉగ్రవాదికి ఒక 36% మంది ఫ్యాన్స్ ఇప్పుడు ఉన్నారు. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో కూడా
ఈ ఉగ్రవాది చేసే పరిపాలన, ఉగ్రవాది ఏ రకంగా అయితే ప్రతిపక్ష పాత్ర కూడా పోషించకుండా, ఒక ఎమ్మెల్యే పాత్ర కూడా పోషించకుండా విఫలమవుతున్నాడో, అవన్నీ కూడా గమనించి రేపు 11 కూడా రావని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏంటో స్పష్టంగా తెలుసుకున్నారు. ఆ స్పష్టత ప్రకారమే ఈసారి మ్యాండేట్ ఇచ్చారు. ఎన్ని సీట్లు రావాలో. వచ్చే టైంలో కూడా జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సీట్లు వస్తాయో కూడా తెలుస్తది. రీసెంట్‌గా చూసినట్టయితే జిల్లాల వారీగా సదస్సులు జరుగుతున్నాయి. ప్రజాప్రతినిధుల్ని సమీక్షలు జరుగుతున్నాయి. అట్లానే నియామకాలు చూడండి ఇప్పుడు. ప్రధాన కార్యదర్శి కావచ్చు. లచ్చమ్మ, ఎవరు? లచ్చమ్మ పార్వతి. లక్ష్మీభారతి గారా? ఓకే. గోరంట్ల మాధవ్. ఆ! అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థితి ఎలా ఉంది? దానికి ఎంత దరిద్రమైన, హీనమైన స్థితిలో ఉన్నారు అనటానికి లక్ష్మీపార్వతి గారి నియామకం. లక్ష్మీపార్వతి గారి నియామకం అనేది ఒక ప్రధాన కార్యదర్శి రోల్ ఇచ్చారనుకుంటా నాకు తెలిసినంత మటుకు. ప్రధాన కార్యదర్శి రోలే కదా! అంటే ఆ పార్టీలో ఎవడు మాట్లాడటానికి దిక్కు లేక లక్ష్మీపార్వతిని తెచ్చి పెట్టుకున్నారు. ఇంకా దరిద్రమైన పరిస్థితి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి పార్టీ నిన్న మొన్న ఒక ఎక్స్ పార్లమెంటేరియన్ బట్టలిప్పి మొత్తం ప్రపంచానికి దరిద్రం చూపించిన ఒక ఎక్స్ పార్లమెంటేరియన్ తీసుకొచ్చి స్పోక్స్ పర్సన్‌గా పెట్టుకుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి? నా గోరంట్ల మాధవ్ పార్లమెంట్‌లో కూర్చొని ప్రపంచాన్ని మొత్తం న్యూడ్ వీడియో చూపించాడు. ఇప్పుడు రాష్ట్రంలో కూర్చొని ఓన్లీ రాష్ట్ర ప్రజలకు మాత్రమే చూపించరా బాబు అని చెప్పడానికి స్పోక్స్ పర్సన్ ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి? అంటే జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఏంటి? ఎవరికి ఇవ్వాలి స్పోక్స్ పర్సన్స్? ఒక క్రైమ్ లేనోడివి, మంచోడికి, ఒక సబ్జెక్ట్ ఉన్నోడికి, లేదా రాష్ట్రం పట్ల ఒక అవగాహన ఉన్నోడికి స్పోక్స్ పర్సన్ ఇస్తారు. గోరంట్ల మాధవ్‌కి ఏం అవగాహన ఉంది? క్రైమ్ రికార్డ్ ఉంది. ఆయన పోలీస్‌గా పనిచేసినప్పుడు మానభంగాలు చేసిన రికార్డ్ ఉంది ఆయనకి. సొంత భార్య మీద డైవర్స్ కేసు రికార్డ్ ఉంది. మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ ఉన్నప్పుడు ఎంత నీచంగా ప్రవర్తించాడు, ఎంత వల్గర్‌గా ప్రవర్తించాడో అంత హిస్టరీ ఉంది. అలాంటి హిస్టరీ ఉన్నోడికి స్పోక్స్ పర్సన్ ఇచ్చాడు అంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం సరిగ్గా లేదు, మైండే సరిగ్గా లేదు. జగన్మోహన్ రెడ్డికి చిప్పు దొబ్బింది అని నేను అనుకుంటున్నా. కాదు, యాక్టివ్ అవ్వలేరంటారా? వైఎస్ఆర్‌సీపీ యాక్టివ్ అవ్వదంటారా? సార్, వైఎస్ఆర్‌సీపీ అనే పార్టీ ఈ 2020 రోజున సోషల్ మీడియా చూస్తే మళ్ళీ చాలా యాక్టివ్‌గా కనపడుతుంది. ఏముండదండి. యాక్టివ్ ఏం లేదు. వీళ్ళంతా ఏందంటే డబ్బులు కట్టి బూస్ట్ చేసుకుంటున్నారు అంతే, పోస్టులను తప్పితే ఏముండదాడ. నేను ఒక ఓకే. విషయం చెప్తా మీకు. ఆ! నా విశ్లేషణ ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2029 జనవరి టు ఫిబ్రవరి, మార్చ్ మధ్యలో జమిలీ ఎన్నికలొస్తాయి. జమిలీ ఎన్నికలు 2029లోనే వస్తాయి. 1 ఎలక్షన్ 1 నేషన్. 2029కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కనుమరుగైపోతది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం తీసుకుంటారు, జనసేన వాళ్ళు జనసేన తీసుకుంటారు, బీజేపీ వాళ్ళు బీజేపీ తీసేసుకుంటారు. మిగతా క్యాడర్ మొత్తం గంప గుత్తగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతుంది, షర్మిలమ్మ దగ్గరికి. ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్స్ ఎవరైతే ఈ 3 కూటమి పార్టీలు తీసుకోరో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచడానికి ఆ పార్టీలో ఉన్న నాయకులే సిద్ధంగా లేరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ సైడ్ వెళ్దామా అని చెప్పి వాళ్ళందరూ కూడా అనుకోండి. ఇప్పుడు బొత్స సత్యనారాయణ జనసేన పార్టీలోకి రావాలని శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారా తీసుకోరా గాడ్ నోస్. బట్ అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీలోకి రాలేరు, వచ్చినా తీసుకోలేము సిచ్యువేషన్ అది. బీజేపీలోకి వెళ్తాడా అంటే బీజేపీలోకి వెళ్ళే సిచ్యువేషన్ లేదని నేను అనుకుంటున్నా. ఆయన ఆప్షన్ ఏంటి? ఎయిదర్ కాంగ్రెస్లోకి వెళ్తాడు లేదా జనసేన పార్టీలోకి వస్తాడని నేను అనుకుంటున్నా. ఇది బొత్స సత్యనారాయణ గారు. ఇప్పుడు పేరు నాని, కొడాలి నాని, వల్లంనేని వంశీ వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ పార్టీలోకి రావాలని శతవిధాలుగా ట్రై చేస్తున్నారు. ఓకే. సో నాకు తెలిసి పవన్ కళ్యాణ్ తీసుకుంటారని నేను అనుకోను. ఎందుకంటే కొడాలి నాని అనేవాడు పిచ్చి కుక్క అంటే అధ్వానం అని నా అభిప్రాయము. వల్లంనేని వంశీ వాడు ఎలాంటి వ్యక్తో మనం చూసాము. పేరు నాని ఎలాంటాడో మనం చూసాము. ఇలాంటి చెత్త ప్రొఫైల్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా కూటమి ప్రభుత్వంలో పార్టీలు ఏవి కూడా తీసుకుంటాయని నేను అనుకోవట్లేదు. వీళ్ళ గతల్లా కాంగ్రెస్ పార్టీయే. ఎందుకంటే బొత్స సత్యనారాయణ కానీ, పేర్ని నాని కానీ, కొడాలి నాని కానీ వీళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారితో పనిచేశారు, జగన్మోహన్ రెడ్డితో పనిచేశారు, ఆ ఫ్యామిలీతో పనిచేశారు కాబట్టి షర్మిల దగ్గరికి వెళ్ళి చేరతారని నేను అనుకుంటున్నా. బహుశా 2029 జమిలీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక 5-6 సీట్లు గెలుస్తుంది అనే అభిప్రాయంలో నేనున్నా. ఓకే. ఎందుకంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రీప్లేస్ చేస్తుంది కాబట్టి ఈ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అక్కడ ఈ ఓటు బ్యాంక్ ద్వారా ఒక 5-6 సీట్లు సంపాదిస్తుందేమో అని నేను అనుకుంటున్నా. సో ఇక్కడ పోతే ఈ గత ప్రభుత్వంలో అంటే సుమారుగా ఒక 30 సంవత్సరాలకు సరిపడా అవినీతి జరిగింది అంటున్నారు. అంత అవినీతి జరిగిందా? అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ ఒకటి రీసెంట్‌గా అవును, ఏదో చెప్తున్నారు. ఫైబర్ నెట్టే కాదండి, ఉమ్. మీరు ఏదైనా తీసుకోండి, పోర్టుల దగ్గర నుంచి
సహజ వనరుల దగ్గర నుంచి ఏదన్నా తీసుకోండి, ఎర్రచందనం తీసుకోండి, లాటరైట్ తీసుకోండి, బాక్సైట్ తీసుకోండి, ఏదన్నా తీసుకోండి మీరు. భూ ఖనిజ సంపద దగ్గర నుంచి ఏది వదల జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఎంత అరాచకం చేసాడో మీకు ఒక చిన్న 2, 3 ఉదాహరణలు చెప్తా. ఒక కార్పొరేషన్ పెట్టి, ఆ కార్పొరేషన్ ఉందో లేదో తెలీదు. ఆ కార్పొరేషన్ మీద దగ్గర దగ్గర 2,300 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఎందుకు చేశారు? ఎక్కడికెళ్ళిందో అర్థం కావట్లా. ఓకే. ఇంకా మంచి ఉదాహరణ చెప్తా మీకు. హ్యాపీ నెస్ట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ఆర్ఐల కోసం అని చెప్పి 2 టవర్లు కడతాము, ఇల్లులు కడతామని చెప్పి ఎన్ఆర్ఐలు అందరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర 50 లక్షలు, 60 లక్షలు దానికోసం ప్రొక్యూర్ చేశారు. అది ఒక దాదాపు 450 కోట్లు, 470 కోట్లు కలెక్షన్ అయింది దానికి. అంటే ఆ బిల్డింగ్లు కట్టడానికి ఎన్ఆర్ఐల కోసం అని చెప్పి ఎన్ఆర్ఐలు కొనుక్కొని క్యాపిటల్లోనే కొట్టడానికి. ఆ 450 కోట్లు కూడా దొబ్బేశాడు. ఎక్కడ పోయినా అర్థం కాదు. ఎన్ఆర్ఐలు అందరు పోలీస్ కేసు పెట్టి మన కోర్టులో కేసేస్తే ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చెప్తారు? ఆ ఫండ్స్ లేవు, గత ప్రభుత్వం మిస్యూజ్ చేసింది, బట్ విల్ గ్యారంటీ దట్ వి విల్ గెట్ ఇట్ డన్ అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఆయన హీ సెడ్ విల్ డూ ఇట్. అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే మాకేం సంబంధం అనేవాడేమో. అంటే ఎట్లుంది అంటే ఎక్కడా కూడా రూపాయి కనిపించకుండా చేసేసారండి. ఎర్రచందనం అడ్డగోలుగా తోలేశారు. మొత్తం శేషాచలం అడవులన్నీ కొట్టేశారు. ఈరోజు చూస్తే శేషాచలం అడవులు ఒక 30 సంవత్సరాల్లో నరకాల్సిన ఎర్రచందనాన్ని 5 సంవత్సరాలు నరికి పారేశారు. మొత్తం బాక్సైట్, లాటరైట్ తవ్వేశారు, ఇష్టం వచ్చినట్టు తవ్వేశారు. ఇసుకలు డ్యాములు కూలిపోయేటట్టుగా ఇసుకలు తవ్వేశారు, ఇసుక రీచులు. ఎక్కడ పోయింది? డబ్బుల గురించి మర్చిపోండి. సహజ వనరులే ఇంత అరాచకం చేశాడంటే ఇక డబ్బు గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుందా? ఎంత అరాచకము. అదేవిధంగా మేజర్గా ఒక ఆరోపణ ఉంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిక్కుబిక్కుమంటూ ఎందుకు బతుకుతున్నాడు అనే దాని మీద ఒక రకరకాల విశ్లేషణలు ఉన్నాయి. ఆ విశ్లేషణలో నాకు నచ్చిన విశ్లేషణ, చూసిన విషయం ఒక విశ్లేషణ చెప్తా. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సహజ వనరుల్ని విదేశాలకు తరలిచ్చారు. గత 5 సంవత్సరాలు తరలిచ్చారు. ఈ తరలిచ్చే క్రమంలో మధ్యవర్తులు కొంతమంది డాన్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ డ్రగ్ డాన్స్. ఇప్పుడు మన కంటైనర్లోకి, మన దేశంలోకి ఎక్కడో విదేశాల్లో తయారైన డ్రగ్స్ అన్ని టన్నుల కిలోలు మన కంటైనర్ మన రాష్ట్రంలో వచ్చిందంటే, దేశంలోకి వచ్చిందంటే ఎంతమంది మధ్యలో డాన్స్ ఉంటారు. ఆ డాన్స్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళకి అనుసంధానం లేకుండానే ఆ కంటైనర్ మన దేశంలోకి వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఖచ్చితంగా వాళ్ళందరికీ ఒక కనెక్టివిటీ ఉంది కదా. అలానే మన రాష్ట్రంలో సహజ వనరులను కూడా బాక్సైట్ కానీ, లాటరైట్ కానీ, థోరియం కానీ, టైటానియం కానీ, అదేవిధంగా ఎర్రచందనం కానీ, ఈ సహజ వనరులన్నీ కూడా మన భారతదేశంలో సహజ వనరులన్నీ విదేశాలకు పంపించే క్రమంలో కొంతమంది కొన్ని డాన్స్ ఉన్నారంట. ఈ ఎండ్ టు ఎండ్ అంటే ఇక్కడ స్టార్ట్ అయిన అది సంపద, ఖనిజ సంపద ఎండ్ పార్టీకి వెళ్ళడం, ఎండ్ పార్టీ వాళ్ళ డబ్బులు డైరెక్ట్గా వీళ్ళకి ఇస్తారు. వీళ్ళు మధ్యలో బుకీసో లేకపోతే డాన్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి పేమెంట్స్ చేయాలి ఈ 4 years. అంటే మధ్యలో బ్రోకర్లు, డాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పేమెంట్లు చేయాలి. డబ్బులు తీసేస్తున్నారు వీళ్ళు. వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి మీద గుర్రుగా ఉన్నారంట. అందుకే జగన్మోహన్ రెడ్డి బిక్కుమంటూ బతుకుతున్నాడు ఇప్పుడు. వాళ్ళు ఎక్కడ దాడి చేస్తారో అని చెప్పి. ఇవన్నీ ఎట్టుంటాయంటేనండి, చేసుకున్నోడికి చేసుకున్నంత. ఓకే. తప్పు చేసినోడు ఖచ్చితంగా కుక్క చావక తప్పదు. జగన్మోహన్ రెడ్డి, నేను అనకూడదు కానీ టచ్ వుడ్, జగన్మోహన్ రెడ్డి అన్ని పాపాలు కాదు. ఒక సామాన్య పౌరుడి దగ్గర నుంచి ఒక ముసలి వరకు, ఒక చిన్న పిల్లడి దగ్గర ముసలి వరకు వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేశాడు. వాళ్ళ ఉసురు మామూలుగా పోదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఎంత భయంకరమైన చావు ఉంటుందో అంత భయంకరమైన చావు ఉంటుందని చెప్పి నేనే కాదు, ఒక అవగాహన, అంటే ఆయన రాజకీయంగా చేసిన తప్పుల వల్ల, ఆయన రాజకీయం చేసిన అరాచకం వల్ల ఇవన్నీ అవగాహన ఉన్నవాడికి ఖచ్చితంగా ఒక ఐడియా ఉంటుందని నేను అనుకుంటున్నా. అంటే గత 5 సంవత్సరాల్లో ఈ వెల్ఫేర్ ముసుగులో ఆర్గనైజ్డ్ క్రైమ్ జరిగింది అనుకోవచ్చు. అఫ్ కోర్సు సార్, మీకు మళ్ళీ చెప్తున్నా, గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక పెన్షన్దారుడు, ఓకే, ఒక వికలాంగుడో, ఒక వృద్ధుడో పెన్షన్ రాలా వాళ్ళకి. అక్కడ వచ్చిన పెన్షన్లు అన్నీ కూడా ఎగ్జాంపులే. పెన్షన్లు అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెన్షన్లు వచ్చాయి. నిన్న క్యాబినెట్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మన ఫైనాన్స్ మంత్రి కేశవ్ అన్న, వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? అసలు పెన్షన్లు అన్నీ మైండ్ పోతున్నాయి, అసలుకి రావాల్సిన వాళ్ళకి పెన్షన్ రావట్లేదు, అంత అనర్హులకి పెన్షన్లు ఇచ్చారు, అదే లిస్ట్ మేము ఎట్లా కంటిన్యూ చేస్తామని అంటున్నారు. జగన్ ఏం మొత్తుకున్నాడు? పెన్షన్లు పీకేస్తున్నాను. మరి నీ పార్టీ సానుభూతులకు ఇచ్చిన పెన్షన్లు, నువ్వు ఇచ్చుకున్న పెన్షన్లు మేము ఎట్లా కంటిన్యూ చేస్తాము? అసలైన అనర్హుడికి పెన్షన్ ఎట్లా ఇస్తారు? అర్హుడు ఎవరు ఉన్నారో వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనం వాళ్ళని ఐడెంటిఫై చేయాలి కదా. ఒక కాళ్ళు కుష్టి లేదు, కుంటి లేదు, వాడు మాత్రం దొంగ సర్టిఫికేట్ తెచ్చేసుకొని వాడు పెన్షన్లు తీసేసుకుంటాడు.
ఇక్కడి పెన్షన్ ఈ జిల్లాలో సర్టిఫికేట్ ఈ జిల్లాలో డాక్టర్ సర్టిఫికేట్ అయిపోతే ఆడికి తెలిసిన జిల్లా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ మ్యానిపులేట్ చేసి సర్టిఫికేట్ తెచ్చుకొని ఇక్కడ పెన్షన్లు తీసేసుకుంటున్నారు. ఎంత అరాచకం అండి ఇది. వృద్ధుడికి పెన్షన్ రావాల్సింది పోయి వీళ్ళు తీసుకుంటున్నారు, వికలాంగుడు పెన్షన్ రావాల్సింది పోయి వీళ్ళు తీసుకుంటున్నారు. అన్ని అరాచకాలు చేశారు. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను, ఎందుకంటే ప్రజలందరికీ అర్థం అవ్వాల్సింది ఉంది. ఇదైతే కరెక్ట్గా అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు, దాని పట్ల ఎలక్షన్ టైంలో నేనే దాన్ని బయటకు తీసుకొచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల మీరు మీ భూమి కోల్పోతారు, జగన్మోహన్ రెడ్డి మరొకసారి గెలిస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి తీసుకొస్తాడు, అమల్లోకి తీసుకొచ్చాడంటే మీ భూమి పట్టాలు మీ దగ్గర ఉండవు, మీ భూమి పట్టాలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా తాకట్టు పెట్టుకోగలుగుతాడు అని చెప్పి ఒక సామాన్య పౌరుడికి అర్థమయ్యేలా చెప్పాం. ప్రజలందరికీ అర్థమైంది. అందుకే ప్రజలందరికీ కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్తో జరిగిన జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు జరిగిన ఎగ్జాంపుల్తో చెప్తే స్పష్టంగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. పంచాయతీ శాఖలో ఉన్న నిధులు కూడా డైవర్ట్ చేసేసి ఎటు మళ్ళీ ఇచ్చారో ఎవరికి తెలియదు, అవి ఎటు వెళ్ళినాయో తెలియదు. గత 5 సంవత్సరాల్లో కనీసం ఒక రోడ్డు మీద గుంత పూడ్చలేదు, కానీ డబ్బులు మాత్రం తీసుకున్నారు. ఎక్కడ పోయినా డబ్బులు, ఎవరు తీసుకున్నారా డబ్బులు? ఇవన్నీ ఏంటంటే నేను అంటుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇవన్నీ తవ్వటం మొదలు పెడితే ఈ ఒక 30 సంవత్సరాలు కూడా సరిపోదు. ఇది అన్ని క్రైమ్స్ చేసి ఉన్నారు. ఈ పోలీసు యంత్రాంగము, సిఐడి యంత్రాంగము ఇవన్నీ కూడా ఇలా క్రైమ్స్ మీదే కూర్చోవాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏం చేస్తారు? అందుకని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ కూడా ఆయన ఒక పక్కన రాజకీయం చేస్తూ, ఒక పక్కన పరిపాలన చూస్తూ, ఒక పక్కన సంక్షేమ పథకాలు చేస్తూ, ఒక పక్కన పెట్టుబడులు తీసుకొస్తూ ఎన్ని హీఈస్ వర్కింగ్ ఫర్ 18-20 అవర్స్ అండి. 73 ఏళ్ల వయసులో కూడా నిటారుగా 4 గంటల నుంచొని ఒక స్పీచ్ చెప్తాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి అర్ధగంట నుంచొని స్పీచ్ చెప్పమని చెప్పండి, పోనీ వదిలేసేయండి. చంద్రబాబు నాయుడు పేపర్ చూడకుండా 4 గంటలు మాట్లాడగలుగుతారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక 10 నిమిషాలను పేపర్ చూడకుండా మాట్లాడగలుగుతాడా? మరి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఏం పొంతన అసలుకి? జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఫ్లూక్లో కొట్టుకొచ్చిన రాజకీయ నాయకుడు. తండ్రి పేరు అడ్డం పెట్టుకొని ఏదో ఉటాన సీఎం అయిపోయాడు, కానీ లేకపోతే జీవితంలో సీఎం అయ్యేవాడు కాదు. మరి ఇప్పుడు సీఎం అయ్యాడు, ఆయన పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను చూశారు. జీవితంలో 2 తెలుగు రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ సీఎం కాలేడు. నాకు మొన్న ఒక తెలంగాణ మిత్రుడు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? నేను అన్న హైదరాబాద్ ఇంత అద్భుతంగా తయారైంది ఏంటి అంటే, థ్యాంక్స్ దట్ జగన్మోహన్ రెడ్డి వాజ్ నాట్ అవర్ సీఎం అని అన్నాడు. అంటే తెలంగాణ ప్రజలు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి మా దగ్గర సీఎం కాలేదు, థ్యాంక్ యూ. ఒకవేళ సీఎం ఉంటే చంద్రబాబు నాయుడు అది హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు కట్టాడు కూడా, అది కూడా కూల్చేస్తాను అంటాడు, అది కాలేదు కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నామని అంటున్నారు. అంటే ఎటు పోతున్నాము, ఎటువైపు వెళ్తున్నాము? గత 5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి దాన్ని కంటిన్యూ చేసి ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎటువైపు వెళ్ళేది? ఆంధ్రప్రదేశ్ కూడా పెట్టుబడులు వచ్చాయి కదా, పెట్టుబడులు ఆపేసి, అభివృద్ధి ఆపేసి, రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెంచేసి, డ్రగ్స్ రేట్ పెంచేసి చిన్న పిల్లలు డ్రగ్స్కి బానిసలు అయిపోయారు. మీరు చూశారు కదా, గత 5 yearsలో ఒక 17 ఏళ్ల కొడుకు తల్లి మీద లైంగిక దాడి చేయడం ఏంటండి? డ్రగ్ ఎడిక్ట్ అయ్యి పిల్లోడు, ఒక తండ్రి సారా దాగి వచ్చి కూతురు మీద మానభంగం చేయడం ఏంటండి? ఇంత దరిద్రం మన భారతదేశంలో ఎప్పుడైనా చూసామా? అలాంటి దరిద్రాలు చేసిన పాలకుడు, అలాంటి దరిద్రాలు సృష్టించిన పాలకుడు జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆదరిస్తారని అయితే నేను అనుకోవట్లా. ఇంకోట్లేండి, ఇక్కడ కొంతమంది స్వచ్ఛందంగా కూడా ఎవరైతే పండిస్తున్నారో ఆ గంజాయిని కూడా తగలబెట్టడం కూడా మనం చూసాం కొన్ని సందర్భాలు. సో వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. తప్పకుండా. అంటే ఇప్పుడు సే నో టు డ్రగ్స్ బ్రో అని ఒక చిన్న పిల్లోడు ఒక క్యాప్షన్ తీసుకొచ్చాడు, దాన్ని లోకేష్ గారు చాలా గట్టిగా ప్రమోట్ చేశారు, సే నో టు డ్రగ్స్ బ్రో అని. ఖచ్చితంగా చిన్న పిల్లల దగ్గర నుంచే, స్కూల్లో నుంచే అవగాహన స్టార్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా చాలా గట్టిగా చేస్తున్నారు నార్కోటిక్స్ టీం కూడా. అది ఎవ్వడు ఏంటి అని లేదు, ఫస్ట్ దొరికితే కేసు రాసేయడం, పీడియాక్ పెట్టేయడం, లోపల దోసేయడం. అది ఎవరు చేస్తున్నారు? ఇన్ఫ్లుయెన్సర్ లోకేష్ గారు చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చారు నార్కోటిక్స్ టీంకి. పొరపాటున ఎవడన్నా ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, ఎవరైనా ప్రజాప్రతినిధి కానీ ఫోన్ చేసి వాడిని వదిలేయండి అంటే వాళ్ళ మీద కేసు పెట్టామన్నారు. అంత స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చారు నార్కోటిక్స్ టీంకి. అది కరెక్టే, ఎందుకంటే ఇట్లాంటివన్నీ కూడా ఎక్కడ కూడా సహించకూడదు. అదే తెలంగాణలో కూడా జరుగుతుంది. ఖచ్చితంగా డ్రగ్స్కి డెఫినెట్లీ నో చెప్పాలి. సో ఇక ఫైనల్గా ఈ ఆర్జీవి గారికి సంబంధించి అంటే సినిమాకి కాకుండా గన్మెన్స్ కూడా అమౌంట్లు వెళ్ళినాయి, అదేంది ఏదో వస్తున్నాయి అవి? అంటే ఆర్జీవికి గత ప్రభుత్వంలో లాస్ట్ 3 yearsలో సెక్యూరిటీ ప్రొవైడ్ చేసింది ఆంధ్రప్రదేశ్ నుంచి. దాని నుంచి కూడా అంటే ఆర్జీవికే కాదు, చాలా మందికి, అంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు చాలా మందికి సెక్యూరిటీలు ప్రొవైడ్ చేశారు. ఆ సెక్యూరిటీలు కూడా గవర్నమెంట్ కార్పొరేషన్ వాళ్ళు కార్పొరేషన్ క్రియేట్ చేసి డబ్బులు డైవర్ట్ చేసి ఆ కార్పొరేషన్లో డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చారు. సుమారు ఎంత ఉంటుందండి ఫైబర్ నెట్కి సంబంధించిన అవినీతిలో?
నాకు తెలిసినంత మటుకు దాదాపు ఒక 1000-1200 కోట్లు ఉంటదని నేను అనుకుంటున్నా. ఓకే. నాకున్న అవగాహన ప్రకారం అయితే దాంట్లో ఖచ్చితంగా హ్మ్. 1000-1200 కోట్లు ఉంటది అని అయితే అనుకుంటున్నా. అది కొంచెం పెద్ద స్కామే అది. హ్మ్. ఖచ్చితంగా ఫైబర్ నెట్‌ని నాకు తెలిసి ఇప్పుడు రెడ్డి చైర్మన్ గారు, జీవి రెడ్డి గారు. జీవీ రెడ్డి గారు చైర్మన్ గదా! అవును. అది ఆయనేం వదలడు ఆయన. ఆయన లాయర్ గూడా ఖచ్చితంగా అన్నీ బయట తీస్తాడు. జీవీ రెడ్డి ఏమి సామాన్యుడు గాదు. ఖచ్చితంగా ఇయన్నీ బయటకి తీసి ప్రజల ముందు పెడతాడు. ప్లస్ ఆయన ఆర్టిక్యులేషన్ గూడా చాలా బావుంటది. ప్రజలకి స్పష్టంగా అర్థమయ్యేలా జీవీ రెడ్డి చెప్తాడు. ప్రజలకు గూడా అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి చేసిన స్కామ్ అని నేను అనుకుంటున్నా.